అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి. ప్రతిపక్షాలపై కక్షసాధింపు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి అంటున్న అరకు ఎంపీ గుమ్మా తనూజా రాణి. రాష్ట్రంలో మహిళల భద్రతను పూర్తిగా గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తోందని అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మా తనూజా రాణి తీవ్ర స్థాయిలో విమర్శించారు. మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు, మంత్రులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అమర్నాథ్ వ్యాఖ్యలు కేవలం హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించినవేనని, అవి మహిళా లోకాన్ని కించపరిచే విధంగా లేవని స్పష్టం చేశారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం, పులివెందుల ఎమ్మెల్యే అంటూ అవమానకరంగా మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఇటీవల ప్రతిపక్షాలు నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన రావడాన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. కాకినాడలో అదృశ్యమైన చిన్నారి ఘటనపై హోంమంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన ఎంపీ, గతంలో రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆరోపించిన నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి ఆ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఓ గిరిజన యువతి దారుణ హత్యకు గురైన ఘటనపై కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఒక మేకప్ వ్యాఖ్యపై మాత్రం దిష్టిబొమ్మలు దహనం చేయడం, పోస్టర్లు చించివేయడం వంటి చర్యలకు దిగడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్ర ప్రజలు అధికారాన్ని అభివృద్ధి కోసం ఇచ్చారని, కక్షసాధింపు రాజకీయాల కోసం కాదని హితవు పలికారు. అదృశ్యమైన చిన్నారి కుటుంబానికి, పాలకొండలో హత్యకు గురైన గిరిజన యువతి కుటుంబానికి ముందుగా హోంమంత్రి అనిత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేసిన తర్వాతే అమర్నాథ్ వ్యాఖ్యలపై మాట్లాడే లేదా ఇతరులను క్షమాపణలు కోరే నైతిక అర్హత అధికార పార్టీకి ఉంటుందని గుమ్మా తనూజా రాణి పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నిన్న మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ పార్టీకి చెందిన మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నాయకులు అందరూ స్పందిస్తున్నారు. అయితే అమర్నాథ్ గారు అసలు ఏమన్నారని చెప్పి వీళ్ళందరూ ఇట్లా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఈ డిస్కషన్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ అనిత గారు ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి టీచర్ పోస్ట్ నుండి ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగిన ఆమె ఆ పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా యూత్ అన్నది, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. అట్లాంటి స్థాయిలో ఉన్న ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డి గారిని, కోట్లాది మంది అభిమానులున్న అతన్ని వాడు వీడు అని చెప్పడము, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పడము, ఏకవచనంతో సంబోధించడం, ఇవన్నీ గత 2 సంవత్సరాల నుండి నడుస్తూనే ఉన్నాయి. దీనికి ఒక పులి స్టాప్ ఎప్పటికైనా రావాల్సిందే. దాన్ని రెస్పాండ్ అవుతూ ఆమె అలా చెబుతూనే ఉండడం కొనసాగిస్తూ ఉన్నారని చెప్పి దానికి ఒక పులి స్టాప్ పెడదామని చెప్పి ఈరోజు అమర్నాథ్ గారు ఆమె మీద ఒక వ్యాఖ్య చేశారు. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ గమనించాల్సింది ఏంటంటే, అది కేవలం ఒక హోమ్ మినిస్టర్ గారిని అన్న మాటే తప్ప మహిళా లోకాన్ని అన్న మాట కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక రెస్పెక్ట్ మనం ఎదుటి మనిషికి ఇస్తే ఎదుటి మనిషి కూడా మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఇది. మనం ఒక మనిషిని ఏమైనా అనేసి ఏదైనా మాటలు మాట్లాడి అటువైపు మనిషి మళ్ళీ సమాధానం చెప్తే, అయ్యో మా మీద మళ్ళీ ఇలాంటి మాట అన్నారు, ఆ మాట అన్నారు, మహిళని ఇట్లా అంటారా, లేకపోతే ఒక దళిత మహిళని ఇట్లా అంటారా అని చెప్పి నాయకుల చేత, ఎస్పెషల్లీ మహిళా నాయకుల చేత మాట్లాడించడం ఏమాత్రం కరెక్ట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యుల మహిళా సభ్యుల్ని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. మరి ఆ రోజు ఈ టీడీపీ పార్టీ యొక్క మహిళా నాయకులు ఎక్కడికి పోయారు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు ఈమె మాట్లాడిన దానికి సమాధానంగా అమర్నాథ్ గారు చెప్తే మాత్రం అందరూ రెస్పాండ్ అవ్వి రోడ్ల మీదకి వస్తున్నారు. అదేవిధంగా రాజకీయాల్లో
విమర్శలైనా ప్రతి విమర్శలైనా సహజం. అది గౌరవంగా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే గౌరవంగా ఉండాలి తప్ప ఇట్లాంటి మాటలు మాత్రం తగదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు. రాష్ట్రానికి మంచి చేయాలి, రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి తప్ప ఎంతసేపు ప్రతిపక్షాన్ని తిట్టే విధంగా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద పడ్డం తప్ప ఇట్లాంటి పనులు చేయకూడదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతిపక్ష రాజకీయాల్లోని ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో అక్రమ కేసులు పెట్టారు, బెదిరించారు, కేసులు నమోదు చేశారు. మరి అప్పుడెప్పుడు మాట్లాడలేని నాయకులు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు రాష్ట్రంలోని మహిళలకు కానీ వేధింపులు, దాడులు ఎన్నో జరుగుతున్నాయి. ఆ సంఘటనల మీద ఈ రోజుకి ప్రభుత్వం ఆ స్థాయిలో ఉన్నా కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఈరోజు ఒక మేకప్ గురించి వచ్చేసరికి రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూ జరిగి అమర్నాథ్ గారి దిష్టి బొమ్మలు అంటారు, పోస్టర్లు అంటారు, వీటి మీద అటాక్ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల మనకి జరిగిన వెన్నుపోటుకి 2 ఏళ్ళు కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇది కొత్త కాదు. ఒక ఇష్యూ అవ్వగానే దాన్ని డైవర్ట్ చేయడం, ఆ డైవర్ట్ చేసే ప్రాసెస్లోనే ఈరోజు అమర్నాథ్ గారు చెప్పిన వ్యాఖ్యలు ముందుకు తీసుకుని వచ్చి ఆ ప్రోగ్రాం సక్సెస్ అయ్యింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఈరోజు అమరన్న వ్యాఖ్యల్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వేరొక పార్టీలో ఉన్న అధ్యక్షులు, ఉన్నత పదవిలో ఉన్న అధ్యక్షులు కూడా కేవలం ఒక హోమ్ మినిస్టర్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి ట్వీట్ పెడుతున్నారు. అయితే పెట్టే ముందు ఒక్కసారి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక్కసారి చిన్నపిల్ల, మొన్న కాకినాడలో ఒక చిన్నపిల్ల మిస్ అయ్యిందని చెప్పేసి మన అందరూ వార్తల్లో చూస్తున్నాం. దాని గురించి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇంతకు ముందు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ నుండి అన్నారు. దానికి ఎందుకు ఈరోజు పదవిలో ఉండి మీరు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు? అంతేకాకుండా ఎంతో మంది మహిళల మీద అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. దాని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఈరోజు పార్వతీపురం, మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో ఒక గిరిజన యువతని అన్యాయంగా హత్య చేసి చంపేశారు. దీని మీద ఒక్కరు కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? అంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం మాట్లాడకుండా కామ్గా ఉండి కేవలం ఒక మేకప్ అన్న విషయం వచ్చేసరికి హడావిడి చేసి రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూ మీద నడిపించడం అన్నది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఫస్ట్ అమర్నాథ్ గారిని సారీ చెప్పాలి అనే ముందు హోమ్ మినిస్టర్ గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సారీ చెప్పాలి అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఒక మహిళ అన్యాయం జరిగినప్పుడు సారీ చెప్పాలి, ఒక మహిళ మిస్ అయ్యింది అన్నప్పుడు సారీ చెప్పాలి. అదేవిధంగా ఒక గిరిజన యువత చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి కూడా సారీ చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.